ఎన్నున్నాయి? 613ని దేవుడు ఎలా విభజించారు? ఎన్నిగా విభజించారు? 3. వాటిలో ఆఖరి భాగం సనాతనమైన ఆచార సంబంధమైన అనుభవాలు. వాటిల్లో ఒకటి దశమ భాగం. దశమ భాగాలు ఎట్లా ఇవ్వాలో తెలుసా? నెల దశమ భాగం ఇవ్వాలి. మీకు కలిగిన ప్రతి దాంట్లో దశమ భాగం ఇవ్వాలి. ఏడాదికి ఒకసారి ప్రత్యేకమైన దశమ భాగం ఇవ్వాలి. 3 సంవత్సరాలకు ఒకసారి దశమ భాగం ఇవ్వాలి. చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు వివరించి తెలుసుకో. దశమ భాగాల గురించి, డబ్బు గురించి అవసరపడి చెప్పాల్సిన విషయాలు కాదు ఇవి. ఆత్మీయులైన ఇది పాత నిబంధన. ఇగో దశమ భాగం ఇవ్వకపోయావో నీ వ్యాపారం అంతా మట్టి కొట్టుకోపోద్ది. తప్పు. కానుక ఇవ్వలేదనుకో నీ కొంప కొల్లేరైపోద్ది. తప్పు తప్పు తప్పు. ఇది పాత నిబంధన ఆచారపూర్వకమైన ఒక విధి, ఒక కట్టడ. దశమ భాగం అనేది పాత నిబంధన కాడి. దశమ భాగం ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు పోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఎవరైనా బెదిరించి భయపెడితే భయపడద్దు, బెదరద్దు. అది అబద్ధం. అది పాత నిబంధన కాడి. అయితే ప్రభు చెప్పిన మాట, శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి. ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఖచ్చితంగా దశమ భాగం ఇస్తున్నారు. 10,000 రూపాయలు జీతం వస్తే అందులో దశమ భాగం ఎంత? గీత గీసి ఖచ్చితంగా 1000 రూపాయలే. ఆ తర్వాత సిల్లి గవ్వ ప్రభువుకి ఎవరు? ఎందుకంటే ప్రభువే చెప్పారు, లెట్ ఇట్ బి. ప్రభు అంటారు, వాటిని మానక శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి. అప్పుడు దాని అర్థం ఏంటి? దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వమని. అది కూడా ప్రక్కన పెట్టండి. వాటికంటే అధికంగా ఇవ్వండి. కానీ క్రొత్త నిబంధన విధి విధానాలు, క్రొత్త నిబంధన యొక్క విధి విధానాలు ఏమిటంటే, ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడు. 2, మీ మనస్సులో నిశ్చయించుకున్న దానిని బట్టి. నేను ఒక 20 minutes షార్ట్ మెసేజ్ ఈ వారంలో నేను ఖచ్చితంగా చేసి పెడతాను మీకు. ఫిక్స్, దాని టైటిలే ఫిక్స్. మీ హృదయంలో నిశ్చయించుకున్న దానిని బట్టి మీరు ఇవ్వండి. దశమ భాగం కంటే తక్కువ కాదు దాని అర్థం. ఎంత నిశ్చయించుకున్నారు? ఉదాహరణగా చెప్తున్నాను. ఈ మందిరంలోనే మొదటి వరుసలో కూర్చున్న ఒక అన్న, ఈ మందిరంలోనే ఇప్పుడు మొదటి వరుసలో కూర్చున్న ఒక అన్న, ఒక పెద్ద ఆఫీసర్. నేను ఉదాహరణగా చెప్తున్నాను, వాస్తవమే చెప్తున్నాను. 20,000 రూపాయలు దశమ భాగం ఇస్తారనుకుందాం. 20,000 రూపాయలు నేను అందాజుగా చెప్తున్నాను మీకు. ఈ మందిర నిర్మాణం జరిగేటప్పుడు జనవరి 7వ తారీఖు పునాదేశం. మరి ఆ అన్నకి ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు. వచ్చారు, పాస్టర్ గారు మీతో మాట్లాడాలి. అన్న చెప్పండి. నేను నెల 20,000 రూపాయలు దశమ భాగం ఇస్తున్నారు కదా. అయితే నాకు అనిపించింది, ఒక్కసారిగా ఏదైనా చేస్తే దేనికైనా ఉపయోగపడుతుందని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఎట్లొచ్చింది ఆలోచన? ఈ మందిరం ఎంతకాలం పడుతుంది అన్నారు. కుమార్ అన్నని అడిగాను, అన్న ఎంతకాలం పడుతుందంటే
చెప్పలేమన్నా, ఇది కరోనా టైం కదా, మరి గబుక్కున వచ్చి గవర్నమెంట్ వాళ్ళు ఆపంటే ఇబ్బందులు చెప్పలేమన్నా. అందాజుగా చెప్పగలరంటే ఒక 10 నెలలు. సరే, నేను అన్నకి చెప్పాను ఒక 10 నెలలు. ఆ అన్న అన్నారు, నెలకి 20,000 చొప్పున 10 నెలలు 22 20 10 ఎంత, 2 లక్షల రూపాయలు. ఆ అన్న అన్నారు, సరే అది కూడా కాదు, సంవత్సరం అనుకుందాం, 12 2,40,000. ఆయన ఏమన్నారు తెలుసా, ఒక 3 లక్షల రూపాయలు నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఇక్కడ 3 లక్షలు ఎందుకు, 2,40,000 కదా, నేను ఇంకేదైనా ఇద్దామని ఫిక్స్ అయ్యాను ఇక్కడ.